అందరికీ మరణాత మరణాత మహిమస్వరం కార్యక్రమం వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు నామములో శుభములు కలుగును గాక. ప్రతిరోజు ఇదే సమయమునకు ఈ కార్యక్రమం వీక్షించి దైవాశీర్వాదములు పొందండి. ఇప్పుడు పాస్టర్ సామ్యూల్ సుందర్ రెడ్డి గారు దేవుని వాక్య వర్తమానం అందిస్తారు. శ్రద్ధగా ఆలకించండి. ఈ కోపమితుడైన సత్క్రియ మంచి క్రియ ఏదేమన్నా కాదు. ఇది చాలా దుష్టక్రియ. సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును, నీడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదు అనేను. చాలా జాగ్రత్తగా మనం గమనిస్తే కయ్యూను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడాను. వారు పొలములో ఉన్నప్పుడు కయ్యూను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతన్ని చంపాను. చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే కోపము ఎవరి మీదకి వెళ్ళిపోయిందంటే హేబేలు మీదకి వెళ్ళిపోయింది. హేబేలు మీదకి వెళ్ళిపోయింది. తన సొంత తమ్ముడి మీద కోపం వెళ్ళిపోయింది. మొత్తం మీద ఇద్దరూ కలిసి పొలం వెళ్ళారు. ఆ పొలములో హేబేలంతా కూడా గమనించమంటే కనుక హేబేలు కోపముతో నింపబడి ఉన్నాడు. తమ్ముడిని తీసుకువెళ్ళాడు. మరి తమ్ముడితో మాట్లాడాడు. మరి ఏం మాటలు మాట్లాడారో మనకు తెలియదు, కానీ మొత్తం మీద మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత వారు పొలంలో ఉన్నప్పుడు కయ్యూను తన తమ్ముడని హేబేలు మీద పడి అతన్ని చంపాను. అంటే అసూయ ఏమి చేస్తుందంటే ఎదుటి వ్యక్తిని చంపేలా చేస్తుంది. చూసారా ఎంత భయంకరముగా ఉందో అసూయ. అంటే అసూయ పెరిగే కొలది కూడా అవతల వ్యక్తి మీద అసూయ పెరుగుతూ ఉంటే ఆ వ్యక్తి లేకుండా చేయాలి అనేటటువంటి మనస్సు తత్వంలోనికి వెళ్ళిపోతుంది. అంటే ఈ అసూయ నడిపించేస్తుంది. అలాగా అంత భయంకరమైనటువంటి పాపము. అంటే ఒక మనిషిని చంపేలా చేస్తుందా అంటే చంపేలా చేస్తుంది. కాబట్టి అసూయకు మనం ఏమో ఒక చోటు ఇవ్వకూడదు. నరహత్య జరిగిపోయింది అక్కడ. మొట్టమొదటిగా ఈ హేబేలు ఏమయ్యాడంటే హతమొందినట్టుగా రాయబడింది. చాలా జాగ్రత్తగా మనం గమనించవలసిన వారమై ఉన్నాము. సొంత తమ్ముడినే చంపాడు అంటే కారణం ఏమిటి? అసూయ. అసూయ మొట్టమొదటిగా ఎలా వచ్చిందంటే కోపము దీనికి మార్గమై ఉన్నది. తమ్ముడి మీద కోపం వచ్చింది. ఏమండి, అర్పణ ఎందుకు సేకరించలేదు, లేదా దేవుడు ఎందుకు అంగీకరించలేదు? ఈ మాట డైరెక్ట్గా దేవుడిని అడగచ్చు కదా. దేవా ఏంటి దేవా నా తప్పు ఏమిటి అని అడగచ్చు కదా. ఎందుకు అర్పణ స్వీకరించి అడగచ్చు కదా. అడిగాడా? అడగల. కానీ తమ్ముడని అడిగాడా? అడగల. అడగనివ్వదు అసూయ. తమ్ముడా ఏంటి తమ్ముడా నా అర్పణ ఎందుకు దేవుడు నీ అర్పణ దేవుడు ఎందుకు స్వీకరించాడు, కారణం ఏంటి అని తెలుసుకోవాలి కదా. తెలుసుకుంటే ఈ గొడవ ఏమీ లేకపోదును, ఈ హత్య అనేది జరగకపోదును. కానీ హత్య అనేది జరిగింది. ఒక వ్యక్తిని కిరాతంగా చంపేశాడు. అప్పుడు దాకా కూడా చంపబడడం అనేది లేదు అక్కడ. దేవుడు సృష్టించినటువంటి ఆ యొక్క సృష్టిలో మరి నరహత్య చేయడము, నరుణ్ణి చంపడము మొట్టమొదటిగా కనబడుతూ ఉంది. బయట వారిని కూడా కాదు, తన సొంత తమ్ముడునే, రక్తం పంచుకు పుట్టినటువంటి తన తమ్ముడునే ఈ అన్న కయ్యూను చంపేశాడు. కారణము అసూయ. మరి ఇలాంటి తత్వము ఒకవేళ మనలో ఉంటే కనుక చాలా జాగ్రత్త. మనిషిని చంపేలా చేస్తుంది. ఒక రకంగా ఇది కలిగినటువంటి వ్యక్తి చనిపోయేలా చేస్తుంది అసూయ. ఎదుటి వ్యక్తిని చంపేలా చేస్తుంది ఈ అసూయ. అది చంపే గుణము కలిగినదే అసూయ. గమనించాలి, ఈ అసూయ ఎక్కడి నుంచి పుట్టింది అంటే కనుక సాతానులో నుంచి పుట్టింది. బైబిల్ గ్రంథములో సాతానులో నుంచే ఈ లక్షణం వచ్చింది బయటికి. సాతానులో నుంచే ఈ అసూయకు కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరంటే సాతానుగాడే. ఎలా చెప్పగలుగుతున్నారు? అసూయ. దేవుని యొక్క సింహాసనము చూచి అసూయపడిపోయాడు వాడు. మొదట్లోనే జరిగింది ఇది. దేవుని యొక్క సింహాసనము చూచి అసూయపడ్డాడు. ఆయన కూర్చుంటూ ఉంటే నాకేం తక్కువ, నేను ఈ దూతలందరికన్నా అధికముగా ఉన్నాను, నేను కూర్చుంటాను సింహాసనం అని దేవుని సింహాసనము మీద కుక్కను వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అసూయతత్వం, వరవలేని తత్వం వచ్చేసింది. గర్వము వచ్చేసింది. నేనే గొప్ప అనేటువంటి ఒక గర్వం వచ్చింది అందులో. దీంట్లో ఏమి ఇమిడి ఉందంటే అసూయ ఇమిడి ఉంది. నాశనానికి ముందు గర్వము నడుచును, అంతే నాశనమైంది. వచ్చినటువంటి ఈ సాతాను అనుచరులు కూడా నెట్టివేయబడ్డారు. అలా నెట్టివేయబడినటువంటి వీరు దేవుడు ఏ కార్యము చేసినా వ్యతిరేకంగా కార్యాన్ని క్రియేట్ చేయడానికి వాడు రెడీగా ఉన్నాడు. దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క చిత్తము జరగకుండా ఆపడానికి వాడి ప్రయత్నం ఉంది.
దైవ కార్యము జరుగుతూ ఉంటే సాతాను కార్యము కూడా పొంచి ఉంటుంది, జాగ్రత్త. దైవ కార్యము జరుగుతూ ఉంటే సాతానుగాడు కూడా వాడి కార్యాన్ని వాడు జరిగిస్తూ ఉంటాడు. దైవ కార్యాన్ని ఆపేటటువంటి ప్రయత్నం వాడు చేస్తూ ఉంటాడు. అలాంటి క్రమములోనే సృష్టి క్రమములో గమనించినట్లయితే మరి సృష్టి అంతా కూడా చాలా చక్కని రీతిలో దేవుడు సృష్టించేశాడు. చీకటిని వెడలగొట్టాడు. సమస్త సృష్టి కలిగిన తర్వాత దేవుడు తన పోలిక చొప్పున తన స్వరూపమందు నరుని నిర్మించుకున్నాడు. ఎందుకు నరుని నిర్మించాడంటే మానవుని దేవుడు తయారు చేయగల కారణం ఏమిటంటే దేవుని స్తుతించడానికి, దేవుని మహిమపరచడమే. దేవుని మహిమపరచడానికే దేవుడు మరి నరుని సృష్టించుకున్నాడు. నరుల ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది. దేవుని మహిమపరిచేటటువంటి క్రమంలో మనం ఉండాలి. ఎప్పుడైతే దేవుడు ఆదామును ఆ తర్వాత అవ్వమును సృష్టించాడో దేవుని యొక్క సంకల్పాన్ని నెరవేర్చకుండా ఆపడానికి ప్రయత్నం చేయాలి. దేవుడు ప్రతిరోజు కూడా ఏదేను తోటలో వీరి దగ్గరకు వస్తా వెళ్తా ఉండేవాడు. ఆయన దేవుని సన్నిధి ఏదేను తోటలోనికి వచ్చింది. వీళ్ళు ఇద్దరు కూడా ఆదామమ్మను ఇద్దరు కూడా ఎలా ఉన్నారంటే మహిమ దేహముతో ఉన్నారు. దేవుని యొక్క మాటలు వినేవారుగా, దేవునితో కాలాన్ని గడిపేవారుగా. చెమట లేనటువంటి ప్రాంతం అది, కష్టం అనేటువంటి లేనటువంటి ప్రాంతం అది ఏదేను తోట. చక్కని ఆహారం అక్కడ ఉంది, చక్కని పళ్ళు అక్కడ ఉన్నాయి, చక్కగా జీవన విధానం కొనసాగిపోతా ఉంది. ఇదంతా కూడా సాతాను చూచాడు. వార్వలేని వాడు, అసూయ తత్వం కలిగిన వాడు. నేను అంటున్నాను కదా, ఒకవేళ అసూయ అనే లక్షణం నీలో ఉంటే కనుక నువ్వు సాతాని సంబంధమే. అబద్ధం ఆడే లక్షణము కావచ్చు, కోపం అనే లక్షణము కావచ్చు, ఇవన్నీ సాతానుకు సంబంధించిన లక్షణాలు. ఒకవేళ వీటిని కనుక మన శరీరంలోని కనుక మనము అనుమతించినట్లయితే మనల్ని మింగేసేటటువంటి భయంకరమైన పాపాలు ఇవి. దాంట్లో పెద్దది అసూయ. ఈ సాతాను అసూయతో నిండిపోయాడు. దేవుడు ఏర్పాటు చెడగొట్టని ప్రయత్నం చేయడానికి ఏదేను తోటలో అడుగుపెట్టాడండి. ఏదేను తోటలో అడుగుపెట్టి అవకాశం కొరకు మాటు వేశాడు. ఆదామును కదిపాడుగాను ఆదాము ఎక్కడా చలించలేదు. అప్పుడు అవ్వమ్మ దగ్గరకు వచ్చి మాట కలపడం మొదలుపెట్టాడు. చూడండి అది ప్రయత్నం ఎలాగుందో ఒకసారి చూద్దాం. అసూయతో నిండిపోయినటువంటి సాతాను యొక్క ప్రయత్నం ఎలాగో చూద్దాం. 3వ అధ్యాయం, ఆదికాండ 3వ అధ్యాయం 1వ వచనం. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో ఇది నిజమా? అంటే దేవుడు చేసినటువంటి జంతువులలో, దేవుడు చేసినటువంటి ఆ యొక్క సమస్త ప్రాణుల్లో సర్పము ఎలా ఉందంటే యుక్తి కలిగినదిగా ఉంది, తెలివైనదిగా కనబడుతూ ఉంది. అలాంటి యుక్తి కలిగినటువంటి దానిలోనికి కుయుక్తితో ఉన్నటువంటి సాతాను వచ్చి చేరింది. అంటే సర్పరూపంలో సాతాను వచ్చాడు. సర్పము మాట్లాడిన మాదిరిగా మాట్లాడుతూ ఉన్నాడు. అవ్వమ్మతో మాటలు కలిపాడు. మొదటి మాట ఏమిటి అంటే ఇది నిజమా అని అడుగుతూ ఉన్నాడు. ఒక ప్రశ్నను లేపుతూ ఉన్నాడు. ఇది నిజమా అని ప్రశ్న మొదలుపెట్టి, ఈ తోట చెట్లలో దేని ఫలమునైనను మీరు తినకూడదని దేవుడు చెప్పేనా? ఇది రెండవ ప్రశ్న. ఒక 2 ప్రశ్నలు లేవనెత్తాడు. ఇది నిజమా? అలాగే ఈ తోట చెట్లలో ఏదైనా ఫలము దేవుడు తినకూడదని చెప్పేనా? దానికి తెలియదా? సాతానికి తెలియదా? తెలుసు. మాటలు కలుపుతా ఉన్నాడు, ప్రశ్నలతో మాటలు కలుపుతా ఉన్నాడు అని అడిగాను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములు మేము అన్నీ తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలమును గూర్చి దేవుడు మరి చెప్తున్న మాట ఏమిటంటే మీరు ఆ యొక్క ఫలమును తినకూడదు, మీరు తినుదినమున చేస్తారు అని చెప్పినట్టుగా మరి ఇక్కడ రాయబడింది. మీరు చావకున్నట్లు వాటిని తినకూడదనియో వాటిని ముట్టకూడదనియో దేవుడు చెప్పినని సర్పముతో నేను. అందుకు సర్పం ఏమంటుందంటే మీరు చావనే చావరు, ఏలయనగా మీరు తిను దినమున మీ కన్నులు తెరవబడును, మీరు దేవతల వలె మారుదరని చెప్పేసింది. గమనించండి, ఆ సమయంలో అసూయతో నిన్నటువంటి ఈ సర్పము ఏదో రకంగా దేవుని సన్నిధిలో నుంచి వేరు చేయాలి, దేవుని ప్రణాళికలోంచి వేరు చేయాలి అనేటటువంటి ఆలోచన వీడు కలిగి ఉన్నాడు గనుక దేవునికి నరునికి ఎడబాటు కలిగించే ప్రయత్నమే పాపము. పాపాన్ని కనుక ప్రవేశపెట్టినట్లయితే ఖచ్చితంగా దేవునికి మానవునికి ఎడబాటు కలుగుతుంది. దేవుని సన్నిధికి వీరు దూరం అయిపోతారని ఆలోచన చేసి పాపాన్ని చేయించే ప్రయత్నము చేస్తుంది ఈ అసూయతో నిండినటువంటి సాతాను. ఎవరికి అసూయ అంటే దేవుడి మీద అసూయ. దేవుని సృష్టిని, దేవుని యొక్క నిర్ణయాన్ని మార్చేయాలి అనేటటువంటి ఒక ప్రణాళిక, భయంకరమైనటువంటి ఆలోచన కలిగినటువంటి ఈ సాతాను అవ్వమ్మ దగ్గరకు వచ్చి
చెడగొట్టే ప్రయత్నం చేస్తూ ఉంది. మొత్తానికి ఆ యొక్క పండు దేవుడు ఏదైతే చెప్పాడో, తినవద్దని చెప్పాడో, అది ఆ పండును తీసుకుని తినేసేలా చేసింది ఈ సాతాను. దేవుని ఆజ్ఞను కూడా అతిక్రమించేలా చేసింది ఈ సాతాను. ఎందుకంటే వీడు అసూయతో ఉన్నాడు, అసూయ కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. అంటే అసూయ తత్వం ఎలాంటిది అంటే కనుక పాపాన్ని చేయిస్తుంది, దేవునికి వ్యతిరేకమైన కార్యాలు కూడా చేయించేదే అసూయ తత్వము. అందుకనే కయీను హేబేలును చంపేశాడు. దేవునికి వ్యతిరేకమైన కార్యం ఇది. నరహత్య చేయకూడదనేటటువంటి మాట మనం ఎరిగిన వారమై ఉన్నాము. అయ్యో దేవుడు ఏం చేస్తాడని ఒక భయము కూడా లేకుండా, భయాన్ని కూడా కనిపించకుండా చేసే తత్వము అసూయలో ఉంది. జాగ్రత్త. దేవుడు ఏమంటాడో, అయ్యో ఇలా చెయ్యొచ్చా అని ఆలోచన కూడా లేకుండా క్షణములో చంపేశాడు. అంటే మనిషికి ఆలోచన శక్తిని కూడా కోల్పోయేలా చేసేదే అసూయ. విపరీతమైన కోపాన్ని రప్పించేది అసూయ, ఓర్వలేని తనాన్ని రప్పించేది అసూయ. ఇదంతా ఎవరిస్తున్నారంటే దీని ఆరిజిన్ ఎక్కడుంది, దీని మూలం ఎక్కడుందంటే సాతానులోనే ఉంది. వాడి ప్రయత్నం అంతా కూడా అదే. వాడు కలిగినటువంటి అసూయ మనలోనికి ప్రవేశపెట్టి దేవునికి మనకు కూడా ఎడము కలగజేస్తా ఉన్నాడు, ఎడబాటు కలగజేస్తా ఉన్నాడు. ఈ అసూయ వల్ల పాపం అనేది ఎంటర్ అవుతూ ఉంది, భయంకరమైనటువంటి పాపము. దేవుడు చెప్పినటువంటి మాట, ఆజ్ఞను అతిక్రమించడమే పాపము అన్నాడు. ఆజ్ఞ అతిక్రమించేలా చేసేలా ప్రయత్నం చేసింది ఈ అసూయ అనేటటువంటి సాతానుగాడు. అవ్వమ్మ లొంగింది, తినేసింది, ఆదాము కూడా పెట్టేసింది. ఇరువురు కూడా ఏమయ్యారంటే పాపులుగా పిలువబడ్డారు. దేవుని సహవాసములో నుంచి వారు నెట్టివేయబడ్డారు, దేవుని సహవాసంలో నుంచి వారు దూరము చేయబడ్డారు. కారణం ఏమిటంటే అసూయ కలిగిన సాతాను వేసినటువంటి ప్లాన్ అది. దానికి వీరు బలైపోయారు. చూడండి ఎంత ప్రమాదకరము. అక్కడ వారి మధ్యలోనికి వచ్చి ఏం చేసింది అంటే సాతాను, అసూయ కలిగిన సాతాను దేవుని ఆజ్ఞను అతిక్రమించేలా చేస్తే, ఇక్కడ ఈ అర్పణ ఎప్పుడైతే దేవుడు అంగీకరించలేదో సాతాను ఎంటర్ అయి కోపము అనేటటువంటి ముసుగు వేసిందండి. కోపం అనేటటువంటి ముసుగు వేసింది. ఎవరి మీద వేసింది కోపం అనే ముసుగు అంటే కయీను మీద వేసేసింది. దేవుడు నీ అర్పణ అంగీకరించలేదు, నీ తమ్ముడు అర్పణ అంగీకరించాడు అనేటటువంటి ఒక ఆలోచన కోపపు రూపములోనికి మరి సాతాను కయీనులో ప్రవేశపెట్టింది. కోపం అనే విత్తనాన్ని కయీనులో వేసేసింది సాతాను. అప్పటి వరకు కూడా మనకు కోపం అనేది కనపడలేదు ఎక్కడా, కానీ కయీను విషయంలో కోపము కనపడింది. చూడండి, మిక్కిలి కోపపడినట్టుగా. కాబట్టి కయీనుకు మిక్కిలి కోపం వచ్చి తన ముఖము చిన్న బుచ్చుకొనగా దేవుడు అంటున్నాడు యెహోవా కయీనుతో, నీకు కోపమేలా? అంటే కోపం వల్ల చాలా ప్రమాదం ఉందని దేవునికి తెలుసు. అందుకనే ఎందుకరా కోపం విడిచిపెట్టే కోపాన్ని. ఏం జరిగిందని నువ్వు కోపేస్తున్నావు? అప్పుడు పశ్చాత్తాపడచ్చు కదా. అయ్యా నా అర్పణ ఎందుకు స్వీకరించలేదయ్యా, నా తప్పేమిటా, క్షమించయ్యా అని అడగచ్చు కదా. లేదే, ఒప్పుదల లేదు ఎక్కడా కూడా. ఆదామవ్వమ్మ విషయంలో కూడా ఒప్పుదల లేదు. తప్పు చేసావు అంటే ఇదిగో ఈ అవ్వమ్మ, నువ్వు ఇచ్చిన అవ్వమ్మ నాకు ఇచ్చింది, తినేసేను అని చెప్తే, అవ్వమ్మని అడిగితే, అవ్వమ్మ ఎందుకు తిన్నావని అడిగితే సర్పము తినిపించింది. ఒకరి మీద ఒకరు తోసుకుంటూ వెళ్ళిపోయారు తప్పును. అయ్యా నేను చేసిన తప్పయ్యా నన్ను క్షమించు అని ఒక్క మాట అనలేకపోయారు. ఒప్పుదల లేకుండా వెళ్ళిపోయింది. ఇక్కడ కయ్యోని విషయంలో కూడా అదే జరుగుతూ ఉంది. అయ్యా నా అర్పణలో లోపం ఉంటే క్షమించయ్యా అని అంటే చాలు, అనలేదా మాట. ఎందుకు అనలేదంటే అనకుండా చేసే అసూయ కలిగిన సాతానుగాడు అక్కడ ఉన్నాడు. వాడు ఏలుబడి చేస్తా ఉన్నాడు. ఆ తరములో ఆదామవ్వమ్మలైతే ఈ రెండవ తరములో హేబేలు కయీను వీరిరువురి మధ్యలో చిచ్చు పెట్టి సొంత తమ్ముడు మీద మరింత కోపాన్ని రగిలేలా చేసింది సాతాను. ఆ రగిలినటువంటి కోపం ఏమైందంటే అసూయగా మారిపోయింది. ఆ అసూయ ముదిరింది. దాని ఫలితం ఏమిటంటే ఇదిగో హేబేలు ఉంటే నాకు నచ్చదు, హేబేలుని ఏదో విధంగా చంపేయాలి అని చావును కోరుకుంది అసూయ. పొలానికి తీసుకుని వెళ్ళాడు. పొలంలో మాట్లాడుకున్న తర్వాత తమ్ముడు మీద పడి మరి ఏ రీతిగా చంపేశాడో తెలియదు, కానీ మొత్తం మీద తన పగంతా తీర్చుకున్నాడు, చంపేశాడండి. ఆ తర్వాత ఏం జరుగుతుంది అంటే కనుక
యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ ఉన్నాడని కయీను అడగగా, నేను ఎరుగను, నా తమ్మునికి నేనేమైనా నేను కావలివాడనా అనేను. అంటే దేవుడు అడుగుతా ఉంటే చెప్పడం చూడండి, నేను ఎరుగను, నా తమ్ముడికి నిన్న కాపలావాడినా అని అడుగుతూ ఉన్నాడు. ఏమంటే కాపలావాడు ఏంటంటే ఇద్దరు కలిసే ఉన్నారు కదా. దేవుడు అడిగిన ప్రశ్నకు సమాధానము దేవుడు తెలుసు ఏం జరిగిందో. అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేల నుండి నాకు మొర్ర పెట్టుచున్నది. మొర్ర అనేటటువంటి మాట కూడా ఇక్కడే మొట్టమొదటిగా కనబడుతూ ఉంది. ప్రార్థన, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో ప్రార్థన అనేటటువంటి మాట, మొర్ర అనేటటువంటి మాట ఇక్కడే ప్రారంభం. ప్రార్థన ప్రారంభమైనట్టుగా 4వ అధ్యాయము చివరి వచనములో ఎనోషు కాలములో ప్రార్థన ప్రారంభమైనట్టుగా రాయబడింది. కానీ మొర్ర అనేటటువంటి మాట ఈ హేబేలు యొక్క రక్తము స్వరము, రక్తము యొక్క స్వరము నేలలో నుంచి మొర్ర పెడుతూ ఉంది. అన్యాయముగా చంపబడినటువంటి హేబేలు మొట్టమొదటి హత్య చేసింది కయీనైతే, హత్యకు గురైనటువంటి వ్యక్తి ఎవరు అంటే హేబేలు. ఏ పాపము తెలియదు, చాలా మంచోడు, చాలా నీతిమంతుడు. అలాంటి వాడు బలి అయిపోయినట్టుగా కనబడుతూ ఉంది. అంటే కయీను వెళ్ళినటువంటి మార్గము ఎలాంటి మార్గము అంటే భయంకరమైన మార్గం ఇది. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం దేవుని బిడ్డలారా. ఒకసారి ఈ వచనం చదువుదాం. 1 యోహాను పత్రిక 3:12, మనము కయీను వంటి వారమై ఉండరాదు, వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. తన సహోదరుడిని చంపేశాడు. ఎలా? ఏ సంబంధయ్యాడు? దుష్టుని సంబంధుడయ్యాడు. అంటే సాతాను అక్కడ వశమయ్యింది. సాతాను యొక్క కబంధాస్తాల్లోనికి ఈ కయీను వెళ్ళిపోయాడు. చూసారా? అంటే అసూయ అనేటటువంటిది సాతాను వేసేటటువంటి ఒక వల. దానికన్నా ముందు కోపం అనేటటువంటి ఒక వల విసిరింది. కయీను పడిపోయాడు. అందుకని హేబేలును ఆలోచన చేయకుండా చంపేశాడు. అయ్యో దేవుడు ఏమంటాడో, అయ్యో నా తమ్ముడే, నా తోడబుట్టిన తమ్ముడు అని ఆలోచన లేదు. రక్త సంబంధానికి విలువ ఇవ్వకుండా చంపేశాడంటే అసూయ ఎంత దారుణంగా ఉందో గమనించండి. నేటి కాలంలో లేరు ఎలాంటి వాళ్ళు? ఉన్నారు. ఇది చాలా ప్రమాదం అని చెబుతుంది బైబులు. అందుకనే ఎముకలకు పట్టినటువంటి కుళ్ళిది ఎముకలను పాడు చేస్తూ ఉంది. దేహమును పాడు చేయడం పక్కన పెడితే ఎముకలు అంటే అంత భయంకరమైనది ఇది. అసలు ఎముక కలదు, అలాంటిది ఎముకకే కుళ్ళు పట్టిస్తుందంటే ఎంత భయంకరమైన రోగమో ఇది. ఒకవేళ ఇలాంటి రోగము మనలో ఉందేమో జాగ్రత్త. ఎదుటివాడు బాగుపడుతూ ఉంటే తెలియనటువంటి ఒక ఆలోచన, ఒక బాధ మనలో కలుగుతుందేమో. అలా కలుగుతుందంటే ఖచ్చితంగా అసూయ ఉన్నట్టే. దాన్ని వెంటనే బయటకు పంపించాలి. దానికి చోటు ఇవ్వడానికి వీలు లేదు. అసూయ మనలో ఉంది అంటే సాతానుగాడు ఏదో ఒక కార్యాన్ని జరిగిస్తాడు. దేవునికి మనకు ఎడబాటు వచ్చే కార్యము జరుగుతుంది. దానివల్ల చాలా ప్రమాదం ఉంది. వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, మనము కయీను వంటి వారమై ఉండరాదు, వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. అంటే కయీను ఎవరి సంబంధిగా మారాడంటే దుష్టుని సంబంధి. దుష్టుల ఆలోచన చెప్పున నడువక, పాపుల మార్గమని నిలవక, అపహాసకులు కూర్చుండక అని వ్రాయబడింది కీర్తనలు 1వ అధ్యాయం 1వ చరణములో. అలాగే మనం గమనించినట్లయితే కనుక యోధాపత్రిక 1వ అధ్యాయము 11వ వచనము, యోధాపత్రిక 11వ వచనం మనం పరిశీలన చేస్తే, అయ్యో వారికి శ్రమ, కయీను నడిచిన మార్గమున నడిచిరి. అంటే కయీను వెళ్ళినటువంటి మార్గము ఎలాంటి మార్గము అంటే కయీను మార్గములో వెళితే వారికి శ్రమ అని రాయబడింది. కయీను ఏ మార్గములో వెళ్ళాడు? ఏంటి మార్గము? అవును, ఈ మార్గము ఎలాంటి మార్గం అంటే పాప మార్గము, శాప మార్గం ఇది, సాతాను మార్గం ఇది, ద్వేష మార్గం ఇది, అసూయ మార్గం ఇది, దేవునికి నచ్చని మార్గం ఇది. జాగ్రత్త, దేవుని నుంచి ఎడబాటు వచ్చే మార్గం ఇది. టోటల్గా మనం గమనిస్తే సాతానుకు సంబంధించినటువంటి మార్గమే కయీను వెళ్ళినటువంటి మార్గము. కాబట్టి కయీను వంటి వారముగా మనం ఉండకూడదు. దుష్టుని సంబంధంగా మనం ఉండకూడదు. ఇలాంటిది మనలో ఉంటే మనం పతనానికి వెళ్ళిపోయినట్టే. మన బ్రతుకు నాశనం అయిపోతుంది. తెలిసి మనము మన బ్రతుకును మనమే నాశనం చేసుకుంటూ ఉన్నాం. ఇది చాలా చిన్నగా కనబడుతూ ఉన్నటువంటి విషయమే, కానీ దీని వెనకాల బైబిల్ గ్రంథంలో అనేక మంది బలి అయిపోయారు. చాలామంది జీవితాలు ఉన్నాయి. అసూయ అనేటటువంటి తత్వం కలిగినటువంటి వారు
కృంగిపోయారు, భయంకరమైన పాపంలోకి వెళ్ళిపోయారు, చరిత్రలో చరిత్రహీనులుగా మిగిలిపోయారు. ఈరోజు కయీను అనగానే ఒక చరిత్రహీనుడిక. చాలా జాగ్రత్త గమనించండి. కయీను నడిచిన మార్గములో మనము నడిస్తే శ్రమ. ఏ మార్గం అది? పాపముతో కూడిన మార్గము, శాపముతో కూడిన మార్గం అది, సాతాను మార్గం అది, ద్వేష మార్గం, అసూయ మార్గం, ప్రేమతత్వం లేని మార్గం అది, దేవుని లేని మార్గం అది, విశాలమైన మార్గమే పాతాళమునకు మార్గం అది. ఇలాంటి మార్గము ఒకవేళ మనలో ఉందేమో జాగ్రత్త. ఈ అసూయ తత్వం మనలో ఉంటే కష్టము నష్టము ఖచ్చితంగా కలుగుతాయి. అంటే ఈ మార్గము వల్ల ఏం జరుగుతుందంటే మన జీవితంలో కష్టం వస్తుంది, నష్టము కూడా వస్తుంది. కయీను అసూయ కయీనును దుర్మార్గుడిగా చేసేసింది, తన తమ్ముని చంపేలా చేసింది, అంతకుని చేసింది, పాపిగా చేసేసింది. కయీను నష్టపోయాడు. ఈ అసూయ వల్ల కయీను నష్టపోయాడు. చిత్రం ఏమిటంటే అసూయ ఉన్నటువంటి కయీను నష్టపోయాడు, కానీ హేబేలు నష్టపోలేదు. తన ప్రాణం మాత్రమే పోయింది. అయినప్పటికీ దేవుని కృపలో గమనించాలి, హేబేలు యొక్క స్వరము, రక్తము యొక్క స్వరము, నీతిమంతుని యొక్క రక్తము యొక్క స్వరము నేలలో నుంచి మొర్ర పెడుతూ ఉంది. హేబేలు చరిత్రలో నిలిచిపోయాడండి. హేబేలు యొక్క వృత్తాంతాన్ని మనం గమనించినట్లయితే అసూయతో నిండినటువంటి వాడు నాశనమయ్యాడు, శాపానికి గురైపోయాడు. కానీ బలి అయిపోయినటువంటి హేబేలు ఒక గొప్ప సాక్షిగా నిలిచిపోయాడు, నీతిమంతుడిగా నిలిచిపోయాడు. ఎబ్రీ పత్రిక గమనించినట్లయితే 11వ అధ్యాయము విశ్వాస వీరుల జాబితాలో మొట్టమొదటి పేరు ఎవరిది అంటే ఈ హేబేలుదే. అసూయతో రగిలిపోయినటువంటి వ్యక్తి పాపిగా చరిత్రలో నిలిచిపోయాడు. పాపి అని పిలువబడ్డాడు. కానీ ఆ అసూయకు బలైపోయి చనిపోయినటువంటి ఈ హేబేలు అయితే మట్టికి చరిత్రలో నిలిచిపోయాడు, విశ్వాస వీరుడుగా నిలిచిపోయాడు, ప్రార్థనా యోధుడుగా నిలిచిపోయాడు, నీతి మంతుడుగా నిలిచిపోయాడు. నీతిమంతుల జాబితాలో మొట్టమొదటి పేరు ఎవరిది అంటే హేబేలుది. ఇంకెంతకన్నా ఏం కావాలండి? ఒక గొప్ప సాక్ష్యాన్ని పొందుకున్నాడు, గొప్ప సాక్ష్యాన్ని పొందుకున్నాడు. కయ్యనైతే మట్టికి దేశ దెమ్మరిగా మారిపోవాల్సి వచ్చింది. 13వ వచనం చదివితే, అందుకు కయ్యను నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది అంటున్నాడు. అంటే అంత గొప్ప దోష శిక్షను భరిస్తూ ఉన్నాడు. ఏంటి ఆ దోష శిక్ష? నీవు నేలను సేద్యపరుచున్నప్పుడు అది తన సారమును ఇక మీదట నీకు ఇయ్యదు. నీవు భూమి మీద దిగులు పడుచు దేశ దెమ్మరివయ్యుందువ. నీవు దేశ దెమ్మరిగా ఉంటావు. నీ జీవితం అంతా దిగులేక, బాధలేక, ఇబ్బందులేక. చూసారా, అసూయ వ్యక్తిని దేవునికి దూరంగా చేయడం మాత్రమే కాదు, దేవునికి వ్యక్తికి మధ్యలో ఒక అగాధం ఏర్పడిపోయింది. అంటే అసూయ అంత భయంకరమైనటువంటి పాపం. ఎందుకంటే సాతానే అది. అసూయ అంటే ఇక సాతాను. గమనించండి, వాడి అస్త్రం అది. కానీ హేబేలు జీవితం అయితే మట్టికి అద్భుతమైనటువంటి సాక్ష్య జీవితంగా మనకు కనబడుతుంది. చదువుదాం, ఎబ్రీ పత్రికలో ఈ మాట కనబడుతూ ఉంది. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం మనం పరిశీలన చేసినట్లయితే మరి అద్భుతమైనటువంటి ఈ మాట 11వ అధ్యాయం 4-5 వచనాల్లో, విశ్వాసమును బట్టి హేబేలు కయ్యేను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణలను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. అతడు మృతి పొందియు ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు. విశ్వాసమును బట్టి హానోకు, అంటే మొట్టమొదటిగా నీతిమంతుడు అని సాక్ష్యం పొందింది బైబిల్ గ్రంథములో ఎవరు అంటే ఈ హేబేలు. విశ్వాస వీరుల జాబితాలో మొట్టమొదటి పేరు ఎవరిది అంటే హేబేలుదే. కాబట్టి అసూయ పడేటటువంటి వాడు, గమనించండి, అసూయ పడేటటువంటి వాడు నాశనానికి పోతాడు. ఒక వ్యక్తి అసూయకు గురవుతూ ఉంటే వాడు దీవించబడతాడు. అసూయ కలిగిన వాడైతే మట్టికి నాశనానికి పోతాడు. ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని అసూయతో చూస్తున్నారేమో, భయపడద్దు, బాధపడద్దు. వాడు అసూయతో మిమ్మల్ని చూసినంత మాత్రాన మీ జీవితంలో దేవుడు మేలే జరిగిస్తాడు. ఆ పోయేది ఎవడంటే అసూయ కలిగిన కూడా పోతాడు. ఇది మట్టికి 100% పక్కా. కయ్యను అసూయ పడ్డాడు కాబట్టి దేశదిమ్మరైపోయాడు, దేవునికి దూరం అయిపోయాడు, సన్నిధికి దూరం అయిపోయాడు. కానీ హేబేలు చంపబడ్డాడంతే, కానీ ఒక సాక్షిగా దేవుని సముఖములో నిలిచిపోయాడు, చిరకాలము నిలిచిపోయాడు. ఎంత గొప్ప ధన్యత!
ఈ ధన్యత ఎలా లభించింది అంటే కనుక అతడు నీతిమంతుడుగా ఎన్నిక చేయబడ్డాడు, అర్పణ విషయంలో అతడు నిలవబడ్డాడు. కాబట్టి అసూయ ఒక భయంకరమైన పాపము. చాలా జాగ్రత్త. విశ్వాసిని అవిశ్వాసముగా మార్చివేసే తత్వము కలిగింది అసూయకు. మనిషి మీద ఉన్న ప్రేమను పగగా మార్చేటటువంటి తత్వము కలిగినది అసూయ. మనిషి మీద ఉన్నటువంటి ప్రేమ ద్వేషంగా మారిపోతుంది అసూయ వల్ల. ఎదుటి వ్యక్తి నాశనాన్ని కోరుకునేది అసూయ, ఎదుటి వ్యక్తిని చంపేలా చేసేది అసూయ. కాబట్టి అలాంటి అసూయ అనేటటువంటి సాతాను లక్షణం ఒకవేళ మీలో ఉన్నట్లయితే వెంటనే దాన్ని తొలగించే ప్రయత్నం చేయాలి. దాన్ని పెంచి పోషిస్తే కనుక చివరికి మనల్ని మింగేస్తుంది. అది కయ్యను అలా పెంచి పోషించాడు కనుకనే చరిత్రలో హీనుడుగా మిగిలిపోయాడు. మహోన్నతుడా నీకు వందనాలు, స్తోత్రాలు. మహాగణుడా నీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకొనిచూ ఉన్నాము ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో ప్రభువా. ఇదిగో ఆ అసూయను గురించినటువంటి చరిత్ర మీరు మాతో మాట్లాడి ఉన్నారు. అది భయంకరమైనటువంటి వ్యసనమని, అది భయంకరమైనటువంటి పాపమని, అది భయంకరమైనటువంటి ఎముకలకు కుళ్ళు అని ప్రభువా నీ వాక్యములో రాయించావు నాయనా. అసూయ వల్ల ప్రభువా ఎంతగానో ప్రభువా నాయన నీకు దూరమైనటువంటి వారి చరిత్ర నాయన, వారి జీవితాలు ప్రభువా నాయన మరణానికి నడిపించబడినటువంటి చరిత్రలు ప్రభువా మేము చూచి ఉన్నాము దేవా. ఇదిగో నాయన అసూయ అనేటటువంటి తత్వము, అసూయ అనే లక్షణం ప్రభువా మాలో లేకుండా నాయనా ఇదిగో తండ్రి నీ ప్రేమతత్వం మేము కలిగి ముందుకు సాగడానికి, అసూయ కలిగినటువంటి వారు పరలోక రాజ్యంలోనికి చేర్చబడరని ప్రభువా నీ లేఖనములో రాయించావు. ఇది శరీర క్రియ గనుక దీన్ని విడిచిపెట్టే ధన్యత మా అందరికీ దయచేయమని సాతాను యొక్క పన్నాగములను ప్రభువా ఇదిగో నాయన నీ బిడ్డల జీవితాల్లో ఎక్కడా కూడా తండ్రి నాయన ఫలించకుండా వారి చుట్టూ నీ కంచె కాపుదలగా ఉంచండి. వారికి ఉన్నటువంటి ఆర్థికపరమైన ఇబ్బందులు, వారికి ఉన్నటువంటి అనారోగ్యం అన్నిటినీ తొలగించి నీ కృపలో సంపూర్ణ కార్యాలు జరిగించి మహిమ పొందుకోమని త్వరగా పెండ్లి కుమారుడుగా రానయ్యున్న యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. అందరికీ మరణాత. దేవునికి స్తోత్రం. అందరికీ వందన మరణాత తెలియజేస్తున్నాను. మరణాత మహిమస్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మరొక పర్యాయము ప్రభు పేర వందన మరణాత తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ కార్యక్రమము ఎంతో ఆశీర్వాదంగా ఉందని, ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో మేళ్లు పొందుకున్నామని మరి మీరు అందరూ కూడా ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు. చాలా సంతోషము. ఎన్నో అద్భుత ఆశ్చర్యకార్యాలు దేవుడు ఈ కార్యక్రమం ద్వారా జరిగిస్తున్నారు. దేవుని నామమునికి మహిమ కలుగునుగాక. మరి మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క షెడ్ గురించి గతంలో మీకు చెప్పడం జరిగింది. యజమానుడు మరి దీన్ని బేరం పెట్టారని చెప్పేసి, దీన్ని తీసుకుంటే ఇక్కడ ఆరాధన జరుగుతుంది, లేకపోతే మనం బయటికి వెళ్ళాలనేటువంటి పరిస్థితిని మీకు చెప్పినందుకు చాలామంది మరి సహకరించారు. కొంతమంది మరి అమౌంట్ పంపించడం జరిగింది, అలాగే ప్రార్థన చేయడం జరిగింది. దేవుని మహాకృపను బట్టి పంపించినటువంటి కొంత అమౌంట్ మరి యజమానుడికి కట్టడం జరిగింది. ఇంకా చాలా అమౌంట్ మనము వారికి ఇవ్వాల్సి ఉంది. కనుక మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీకు ఎవరికైనా కనుక ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మరి మీ వంతు సహకారాన్ని అందించండి. ఈ దేన సేవకునికి మీ యొక్క సహకారం అందించి ఈ సేవను మరి ముందుకు వెళ్ళేలాగా సహకరించవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాను. మీకు ఎవరికైనా కనుక మరి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఆ నెంబర్కి ఫోన్పే చేయండి, లేదా ఫోన్ చేసినట్లయితే కనుక నేనే స్వయంగా మాట్లాడతాను. మీ సహకారాన్ని అందించండి. ప్రభు పనిలో మీరు కూడా పాలి భాగస్తులు కావాల్సిందిగా ప్రభు పేరు తెలియజేస్తున్నాను. అందరికీ మరణాత.